హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రైస్, రోటీ, పుల్కా, చపాతీ ఇలా ఎందులోకైనా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఒక 2-3 ఎగ్స్తో చేసుకున్నా కూడా ఒక 4-5 దాకా తినేసేయచ్చు. బట్ అంతమంది తినలేరు, ఎందుకంటే టేస్ట్ అయితే అలా ఉంటుందన్నమాట. ఒక ఇద్దరికే సరిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ ఎమ్మి ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 ఎగ్స్ దాకా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బ్రేక్ చేసుకొని ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 పించ్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా కారం, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా నురుగు వచ్చేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని ఎంత మంచిగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్స్ అనేది అంత ఫ్లఫీగా వస్తాయి. ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆమ్లెట్స్ లాగా వేసుకుందాం. ఈ ఆమ్లెట్స్ వేసుకునే దానికి కడాయి వచ్చేసి లోతుగా గుంతలాగా ఉండే కడాయి అయితే కావాలన్నమాట. సో నా దగ్గర అయితే లేదనమాట. పోపు పెట్టుకునేది ఉంటుంది కదా, సో దాంట్లో అయితే ఆమ్లెట్స్ వేసుకుంటున్నాను. ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆమ్లెట్స్ని గరిటెతోటి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నటువంటి 1 లేదా 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత 3 పెద్ద సైజు టమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, స్పైసీనెస్కి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని టమాటోస్ మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులోనే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆమ్లెట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్స్ని మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఈ మసాలాస్ అన్నీ ఆమ్లెట్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉంచేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. రోటీ, పుల్కా, చపాతీ, రైస్ ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. సో కంపల్సరీగా ట్రై చేయండి, మీ అందరికైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.